హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావడం లేదు. డైవర్షన్ గేమ్ ఆడుతోందో, సీరియస్గానే చేస్తుందో, కానీ అసలైన అంశాల కన్నా ఇతర విషయాలపై విపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేసేలా చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం రాజకీయ పార్టీలు బీసీ కులగణన చుట్టే తిరుగుతున్నాయి. ఇంతలోనే ఎస్సీ వర్గీకరణను కూడా ఇందులోకి లాగేసింది ప్రభుత్వం. తాము చేసిన కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదించేందుకు రెడీ అవుతుంది. ఈ రెండు ఆషామాషీ వ్యవహారాలు కాదు, అత్యంత క్లిష్టమైనవి. ఏం చేసినా తప్పు పట్టేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి. ఇతర వర్గాల్ని రెచ్చగొట్టేందుకు తమ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో చేస్తాయి. బీసీ కులగణన విషయంలో ఇప్పటికే రాజకీయం పీక్స్లో ఉంది. అసలు సర్వే రిపోర్ట్లను తప్పుపడుతున్నారు. బీసీల జనాభాను తక్కువ చూపిస్తున్నారని గతంలో చేసిన సకల జనుల సర్వే రిపోర్టును సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఈ సర్వే రిపోర్టు అధికారికంగా ఎక్కడా లేదు. అయినా దాన్ని ప్రశ్నించే వర్గాలకు అందుబాటులోకి తెచ్చి దాన్ని చూపించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే తర్వాత మరో రకంగా రాజకీయం చేస్తారు. ఇతర వర్గాలకు అన్యాయం జరిగిందని వారిని రెచ్చగొట్టకుండా ఉండరు. ఇక ఎస్సీ వర్గీకరణ అనేది ఓ పెద్ద టాస్క్. ఇప్పటికే రెండు వర్గాలు పొట్లాడుకుంటున్నాయి. కాంగ్రెస్లోని మాల వర్గానికి తానే ప్రతినిధిని అని వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాదిగ వర్గం తరపున సంపత్ మాట్లాడుతున్నారు. వివేక్పై చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మాదిగ నేత మందకృష్ణ కాంగ్రెస్కు రేవంత్కు సపోర్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన బీజేపీ వైపు ఉన్నారు. సహజంగా ఎస్సీలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంకులో విభజన తెచ్చే అవకాశాన్ని ఎస్సీ వర్గీకరణ ఇస్తుంది. దీన్ని రాజకీయ పార్టీలు వదులుకుంటాయా? రేవంత్ రెడ్డి ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాలపైనా ఇవ్వచ్చు. తేడా వస్తే ఆయనకే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. దిద్దుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. చూడాలి మరి అసెంబ్లీ తర్వాత ఈ రెండు అంశాలపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో.